నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుంది. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో సెగలు పుట్టించిన హరీష్ రావు ప్రసంగం. స్పీకర్పై ప్రశ్నల వర్షం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం. చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. దుర్గం చెరువు కబ్జా నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఆరోపణలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్. కసబ్ లెక్క ఎవరిని ఉరి తీయాలో ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నాం. సాధ్యమైంది త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శాసన పరిషత్తులో సభ్యులు ఏబిఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సవివరంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవసరాల కోసం తీసుకున్న ఈఎంఐలకు ప్రతి నెల మొదటి తేదీని చెల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతాలు డిఫాల్ట్ జాబితాలు చేరుస్తాయి. 2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం మాకు వివిధ రకాల బకాయిల కింద 43,154 కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్లిపోయిందని తెలిపారు. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలే 4,575 కోట్లున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శ్వేతపత్రంలో సైతం వివరించామని డిప్యూటీ సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ బెనిఫిట్స్ 1,752 కోట్ల రూపాయలు చెల్లించాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 6,244 కోట్లున్నాయి. ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఇబ్బంది లేకుండా చెల్లిస్తూ వెళుతున్నామని తెలిపారు. ప్రతి నెల అదనంగా ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసేందుకు 700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు. మెడికల్ బిల్లులు పెండింగ్లో పెట్టడం అమానవీయ అంశంగా మా ప్రభుత్వం భావించి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 200 కోట్ల పైన మెడికల్ బిల్లులు మొత్తాన్ని క్లియర్ చేశాం. ఇక నుంచి ఏ నెలకు ఆ నెల మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామని తెలిపారు. ఇక సప్లిమెంటరీ శాలరీల విషయానికి వస్తే 560 కోట్ల బకాయిలు మొత్తం క్లియర్ చేశాం. ఇక సప్లిమెంటరీ శాలరీల విషయానికి వస్తే 560 కోట్ల బకాయిలు మొత్తం క్లియర్ చేశాం. ఇక నుంచి సప్లిమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధ్యక్ష, మెడికల్ బిల్స్ సంబంధించి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి బిల్స్ అని. అసలు మెడికల్ బిల్స్ అనేది పెండింగ్ పెట్టడం అనేది అంత ఇన్హ్యూమన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులు ఉండి హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుని వచ్చిన తర్వాత బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కమ్ వాట్ మే లెట్ us క్లియర్ ఆల్ ది పెండింగ్ బిల్స్ ఆఫ్ మెడికల్ బిల్స్ అని. మెడికల్ బిల్స్ 200 కోట్లు ఉంటే పైనే ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసేసి జీరో చేసేస్తున్నాం. టోటల్ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఉన్న అన్నిటినీ క్లియర్ చేసాం. నో ఎంప్లాయ్ need not to bother about their medical bills now. The moment they submit, it will get cleared. అట్లాగే అధ్యక్ష, 2023 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ 2023 నుంచి 560 కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్గా 560 కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నన్నిటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు, దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్, ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మేము ప్రజలందరికీ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల 10 లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి. అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని, చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ కమ్ యూ సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే ప్రతి నెల
మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకొచ్చాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ 700-750 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాతవన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నాను. అదే ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. సభలో ప్రతిపక్ష సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు కస్టోడియన్గా ఉన్న స్పీకర్ తమను కాపాడాలని, ఏకపక్షంగా సాగుతున్న సభా నిర్వహణపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఎస్సీ నిర్ణయాల నుంచి అజెండా కాపీల పంపిణీ వరకు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. సభలో మైక్ ఇవ్వకపోవడం, గొంతు నొక్కే ప్రయత్నం చేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్సీ సమావేశంలో 7 రోజుల పాటు సభ నడుపుతామని నిర్ణయించి మినిట్స్లో ఆ ప్రస్తావన ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. సభ్యులు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వకుండా తెల్లవారుజాము 2 గంటలకు అజెండా కాపీలు పంపడం ఏంటని నిలదీశారు. 24 గంటల ముందే అజెండా పరిపాలన సాంప్రదాయాన్ని ప్రభుత్వం తొంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రజా సమస్యలపై క్లారిటీ ఇవ్వాల్సింది పోయి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మూసీ అనే అంశంపై స్పందిస్తూ మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో హీట్ పెంచాయి. సభానాయకుడి హోదాలో ఉండి సీఎం వాడుతున్న భాష అసహ్యంగా ఉందని హరీష్ రావు మండిపడ్డారు. క్వశ్చన్ కు సంబంధించి క్వశ్చన్ కాదు సార్, ఒక్క నిమిషం వినండి. మీరు సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్. ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. వినండి. వినండి, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను. మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఇవ్వలేదు. ప్లీజ్ లిసన్ టు మీ సార్, దయచేసి ఒక్క నిమిషం వినండి. సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, బీఎస్సీ మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు. నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెంబ్లీ సెషన్ విల్ బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్. మనం బీఎస్సీలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని, ఆ తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీఏసీ మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. బీఏసీని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి. దీని మీద ఎలియా మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి. నంబర్ 2 సార్, మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? దయచేసి ఎజెండాను 24 గంటల ముందు పంపడం ఒక పద్ధతి, సాంప్రదాయం. దాన్ని నేర్చుకోండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు. 2వ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ అభివృద్ధి పనులకు అధ్యయనం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 5 జోన్లుగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు విభజన జరిగిందన్నారు. త్వరలోనే డీపీఆర్లను తయారు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు ఇస్తోందని తెలిపారు. మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతున్నట్టు తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు అధ్యయనం జరుగుతోందన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. 4100 కోట్ల రుణంతో ఎంఆర్డీసీఎల్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధి చేపట్టిందని తెలిపారు. కాగా యూరియా కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్లో నిరసనలు ఏంటని మంత్రి మండిపడ్డారు. క్వశ్చన్ అవర్పై ఇంట్రెస్ట్ లేదంటే చెప్పండి అని ప్రశ్నించారు. యూరియాపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. DPR sir, we have divided zones. First zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1, what I says 21 kilometers ka hai. All these days lots of exercise has been done. Now the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but any cost, the zone 1
should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो अनंतगिरी हिल्स से 21 kilometers till Gandhi this thing. మీడియాతో చిట్చాట్లో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను కసబ్తో పోల్చడం తప్పు, రేవంత్ ను 2 సార్లు ఉరివేయాల్సి ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కూతురుగా నాకు రక్తం ఉడుకుతోంది. ప్యాకేజీలు అమ్ముకున్న బబుల్ షూటర్ ఏం చెప్తారని విమర్శించింది. సిట్ ముందు నేను హాజరై అన్ని వివరాలు చెప్తా. బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలి, లేదంటే బీఆర్ఎస్ ని ఎవరూ కాపాడలేరని కవిత పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం జాగృతి అని కవిత తెలిపారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం చెప్తారు? పిల్లకాకులతో అసెంబ్లీ ఏం జరగదు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతుంది, ఇంకా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మోసం చేసిన వ్యక్తికే మళ్లీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే ఎలా అని అడిగారు. ఆంధ్ర నాయకులకు ఉన్న ఐక్యత తెలంగాణ నాయకులకు లేదన్నారు. నేళ్ల గురించి కేసీఆర్ కంటే రేవంత్ కి ఎక్కువ తెలుసా? హరీష్ కి ఎక్కువ తెలుసా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు. పెన్షన్లు రావడం లేదు, కరెంటు రావడం లేదు, మిషన్ భగీరథ పడకేసిందని కవిత మండిపడ్డారు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి ఈ బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. మూసీపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సమయం ఇవ్వడం లేదని నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి గన్ పార్క్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలినడకను వచ్చి ధర్నా చేపట్టారు. సేవ్ డెమోక్రసీ అసెంబ్లీ నడుపుతున్నారా? సీఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా? స్పీకర్ వైఖరి నశించాలి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పూతుల రాజ్యం అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా గన్ పార్క్ వద్దకు అమరుల స్తూపం వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నోటికి హద్దే లేదని, అసెంబ్లీని సీఎం బూతులమయం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రివా, స్ట్రీట్ రౌడీవా అని మండిపడ్డారు. కేసీఆర్ మీద చావు మాటలు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావు, ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా. తెలంగాణలో ఎరువుల పంపిణీపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే కొన్ని కేంద్రాల్లో షాపులు తెరవకముందే రైతులు పెద్ద ఎత్తున లైన్లలో నిలబడుతున్నారని, దీనివల్ల కొరత ఉన్నట్లు భ్రమపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు కావాలనే విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికే బఫర్ స్టాక్ను సిద్ధం చేసిందని, ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పంపిణీ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఆతృత పడకుండా నిబంధనల ప్రకారం యూరియాను తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాలు లేని కొరతను సృష్టించి రైతులను అయోమయానికి గురి చేయొద్దని తుమ్మల హితవు పలికారు. జిల్లాల వారీగా ఎరువుల పంపిణీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకు రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయకముందే తెల్లారుజామున నుంచున్నారు, క్యూలో ఉన్నారు అని అంటే 1-2 సెంటర్లో జరుగుతుంది.
12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడో 15-20 వేల సెంటర్లలో 2-3 సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచుంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీ జలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్నాడని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. ఒకటే ప్రెస్ మీట్లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు, వెంటనే వృత్తి తీయాలి అంటాడని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గౌరవిస్తానంటాడు, అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్థం కదా అని ప్రశ్నించారు. కసబ్లకు ఎవరిని వృత్తిస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనను కసబ్లాగా వృత్తిస్తారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఉంటుందని అన్నారు. అసెంబ్లీ రూల్స్ మొత్తం ఈయనే రూల్ చేసినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అదేవిధంగా ఉత్తమ్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, అడగడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి హుందాగా ప్రవర్తించిన కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని కూడా కోరుతా ఉన్నా, మీ కొద్ది మంచి బుద్ధి ఇవ్వాలి, ఆ పాడు బుద్ధి పోవాలి, వక్రీకరించే బుద్ధి పోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, 100% మీతో మేము సహకరిస్తాం. కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి. మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా, కానీ మా సంస్కారం కాదు. మీ సంస్కారం వేరు, మా సంస్కారం వేరు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి, తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. కానీ నీళ్ళకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరిది మీకు అడ్వైజర్గా ఉండాలి? తెలంగాణ సోయున్నోడు, తెలంగాణ నీళ్లు తెలిసినోడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నోడు, తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసేటోడు మీకు అడ్వైజర్గా ఉండాలి. ఎవరు మీకు అడ్వైజర్? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని 100ల కొద్ది కేసులు వేసిన హరినాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్. ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది? మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని. జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు. లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్, మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. తెలంగాణ తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తప్పుపట్టారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల్లో నాలాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వర్షం వస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా మురికి నీరు, డ్రైనేజ్ వ్యర్థాలు అన్ని నేరుగా మూసీ నదిలో కలుస్తున్నప్పుడు వాటిని శుద్ధి చేయకుండా కేవలం పైన సుందరీకరణ చేస్తే ఉపయోగం ఏముంటుందని అసెంబ్లీలో నిలదీశారు. లక్షల కోట్లు పెట్టి మూసీని అందంగా తీర్చిదిద్దడం కంటే ముందుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన సూచించారు. నాలాలు సరిచేయకుండా మూసీ ప్రక్షాళన సాధ్యం కాదని, ప్రభుత్వం ప్రాధాన్యతలను మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజల సొమ్మును వృధా చేయకుండా వరద ముప్పు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలేరు వెంకటేష్ కోరారు. అయితే మొట్టమొదటగా మనము గోషామల్లో కానీ, మలక్పేటలో కానీ, ఎల్బీ నగర్లో కానీ, అంబర్పేటలో కానీ, ముషిరాబాద్లో కానీ, మిగతా కాన్స్టిట్యూన్సీలో ఈ నాలాలను అభివృద్ధి చేయకపోతే ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసీలో కలుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామనంటే, మీరు ఈ నాలాలు డెవలప్ చేయకుండా 1 కోటి 2 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను. అంతే. ముందు మీరు కాన్స్టిట్యున్సీలలో, గల్లీలలో స్టామ్ వాటర్ డ్రైన్లు, తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము
ఎస్టీపీలలోకి ఎట్లా పోవాలి, ఆ ఎస్టీపీలలో ఎట్లా శుద్ధి కావాలి, ఆ తర్వాత మంచి వాటరు మూసిలో కలవాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అయితే నేను ఒక 10 నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష, వాటర్ వర్క్స్ ఎండి గారు. 10 నెలల క్రితము మా దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు సామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే ఎస్టిమేషన్స్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి. మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష? కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి. అది చేయకుండా మీరు 1,50,000 కోట్లు మూసిలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఒక్క కాన్స్టిట్యున్సీ ఏదైనా తనపై వచ్చిన దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై కక్షతోనే కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్లు మాట్లాడారు. దుర్గం చెరువు ప్రాంతాల్లో తనకు ఎలాంటి భూమి లేదని పేర్కొన్న ఎమ్మెల్యే ప్రభుత్వం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. హైకోర్టులో చర్యలు చేపట్టిన సమయంలో తాము 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, ఆ తర్వాత అది చెల్లదని చెప్పి టీడీఆర్ ఇచ్చారని తెలిపారు. అనంతరం అక్కడ దుర్గం చెరువు నిర్మాణం జరిగిందని వివరించారు. తన భూములకు సమీపంలో నటుడు బాలకృష్ణ లహరి ఎస్టేట్, హరిబాబ్ భూములున్నాయని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ పార్కింగ్ ఏర్పాటు చేశారన్న కారణంతో తనపై కేసు పెట్టారని, వాస్తవానికి అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రైవేట్ బస్సుల పార్కింగ్ సహజంగా జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు మీద చెట్ల కింద వాహనాలు పార్కింగ్ చేసినందుకే కేసు పెట్టారని ఆరోపించిన ఎమ్మెల్యే ఎవరూ వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదులో హైడ్రా పేరు మాత్రమే కనిపిస్తోందని అన్నారు. కేసు విషయాన్ని పోలీసులు తమ సిబ్బందికి మాత్రమే తెలిపారని చెప్పారు. ఈ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అయితే బేషరతుగా కేసు విత్డ్రా చేయకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లు కట్టిన వారి ఇళ్ల ముందే ధర్నా చేస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో శివారు పరిధిలోని 30 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీన ప్రక్రియ ఇప్పటికే అధికారికంగా పూర్తయింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో నెంబర్ 264 కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో గ్రేటర్ విలీనంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విలీనం పేరుతో రంగారెడ్డి జిల్లాను విడదీయొద్దని అన్నారు. జిల్లాకు రంగారెడ్డి పాత పేరును కొనసాగించాలని తెలిపారు. అలా కాకుండా జిల్లా ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని సభలో ప్రస్తావించారు. విలీనం విషయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Sir, we have divided zones. First, zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1, what I says 21 kilometers ka hai. All these days, lots of exercise has been done. Now, the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but at any cost, the zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो Anantagiri hills से 21 kilometers till Gandhi, this thing. కర్ణాటకలోని బళ్ళారిలో బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గానికి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు సహా 10 మందిపై బ్రూస్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్రెడ్డి అనుచరుడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. రాళ్లు, కొడవళ్లు, కర్రలు, సోడా బాటిల్స్తో తమపై దాడి చేశారని భరత్ వర్గం ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనలో ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. 2 గన్మెన్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక గన్మెన్ నుంచి తుపాకీని లాక్కొని సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులకు దిగారు. అయితే జనార్దన్ రెడ్డి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలో భరతరెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. ఈ ఘటనలో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. ప్రస్తుతం బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తనపై కాల్పులు జరిపిన బుల్లెట్ను మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
ಅಲ್ಲ ಸರ್, ಈಗ ಅಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತನ ಅಂದ್ರೆ ತೀರ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಈ ಘಟನೆಗೆ ಕಾರಣರಾದವರು ಗಂಗಾವತಿ ಶಾಸಕರು ಅವ್ರ ಮೇಲೆ ಎಸ್ಟಿ ದೌರ್ಜನ್ಯ ಕೇಸ್ ಹಾಕ್ಬೇಕು, ಆಮೇಲೆ ಅವ್ರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಆಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನಂತಾರೆ ಇದಕ್ಕೆ? ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರುವಂತದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರು ಬೇಕಾಗಿಲ್ಲ ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂತ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನ, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರ್ ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಕರನ್ನ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనం తప్పించిపోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు మణుగూరు నుంచి పాల్వంచ్కి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కాగా గాయపడిన విద్యార్థులను భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరేష్ ఎవరమ్మాయి? సరేనా? ఏం కాదు, వస్తుంది, తీస్తున్నారు, నువ్వు టెన్షన్ పడదు. సరేనా? మీ మమ్మీ వాళ్ళ నెంబర్ చెప్తాను, నెంబర్ చెప్తున్నావు. ఇక ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుంది. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో సెగలు పుట్టించిన హరీష్ రావు ప్రసంగం. స్పీకర్పై ప్రశ్నల వర్షం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం. చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. దుర్గం చెరువు కబ్జా నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఆరోపణలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్. కసబ్ లెక్క ఎవరిని ఉరి తీయాలో ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ ధ్వజం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.